కృపాభరితుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఈ ఉదయకాలమందు మీకు హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ప్రస్తుతం ప్రపంచ ప్రయాసపడుతున్నారు. ఆలోచన మనకు కలిగితే వాడు కూడా ధనం కోసం మనిషిని వంచిస్తూ ఉంది, ధనాన్ని నాశనం చేస్తూ ఉంది. ప్రతిష్టలు అని మన ముందు ఎందరో ఈరోజు లేరు. కాబట్టి మనిషిని జీవితంలో స్థిరమైనది ఏది అంటే దేవుడు ఒక్కడే. అది ఆయన ఎవరు అంటే నీవు నమ్ముకున్న యేసయ్య ఒక్కడే. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో, ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు తన నోరారా చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం, మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట పట్టును, దొంగలు దానికి కన్నం వేస్తారు అని చెప్పాడు. 6వ అధ్యాయం 18వ వచనం. 21వ వచనంలో అంటాడు, నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం కూడా ఉండును. 24వ వచనంలో, ఎవరు ఇద్దరు యజమానులకు అసలుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్పారు. ప్రియులారా, గమనించాలి, మనము దేవునికి దాసులుగా ఉండాలి, కానీ ధనానికి దాసులుగా ఉండకూడదు. యేసు ప్రభుల వారు తాను పరలోక రాజ్య సువార్త ప్రకటించటానికి మునుపు సాతానుడు యేసయ్యని శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మర అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన్ని తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పెను. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని దాన్ని గద్దించాడు. దైవ జనాంగమా, ధనమనేది సాతానుడి వద్ద నుండి వస్తుందని, వానికి పూర్తిగా లోబడిపోతేనే ఆ ధనం వాడి దగ్గర ఉంటుందని ఈ వాక్యము ద్వారా తెలిసేది. అయితే ప్రభు దాన్ని గద్దించాడు. వాడు అంటున్నాడు, నాకు సాగిలపడి నమస్కరించమని. ధనం కావాలనుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాతానుకు సాగిలపడి నమస్కరించాలి. న్యాయముగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, అక్రమాలు అన్యాయాలు చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. ప్రియులరా, హత్యలు అఘాయిత్యాలు చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. అయితే క్రైస్తవుడు అనేటటువంటి వానికి ధనం ముఖ్యం కానే కాదు. ధనం అవసరమే, తినటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి, పిల్లల్ని పోషించటానికి, కుటుంబాన్ని భద్రం చేసుకోవటానికి, దాచుకోవటానికి అనేది మంచిది కానే కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన రీతిగా ధనము అనేటటువంటిది మనుషులకు ప్రయోజనకరం కాదని, అది దేవునికి దాసులుగా కాకుండా దానికి దాసులుగా చేసుకుంటుందని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున లోకంలో మాత్రమే కాకుండా క్రైస్తవ్యంలో ఈ ధనం ఒక విపరీతమైన రీతిలో పనిచేస్తూ ఉంది. ఎంతోమంది విశ్వాసులు కానీ, ఎంతోమంది సేవకులు కానీ ధనం మీద ఎక్కువ వ్యామోహాన్ని కలిగి జీవిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. దాని మీదే ఆధారపడి ప్రభు పరిచర్య చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. ప్రియులరా, సువార్త పరిచర్య అనేది సర్వశక్తిమంతుడైన దేవునికి సంబంధించింది. ఆయన అంటున్నాడు, వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, వాళ్ళు రక్షించబడతారు అని ప్రభువు సెలవిచ్చాడు. ఈ రోజున సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సువార్తకు సంబంధించిన యేసయ్యని ప్రజలకు చెప్పడం లేదు. కానీ సువార్త ప్రకటించడానికి ధనం ముఖ్యం, ధనం కావాలి, ధనం ఇవ్వండి అనే మాటలు చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. మనము సులభంగా గమనించాలి అంటే ఒక్కసారి క్రైస్తవ ఛానల్ని
మనము చూసినట్లయితే టీవీల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబ్బు 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 అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ధనమును నమ్ముకునేవాడు పోతాడని. అయితే ఈ రోజున సువార్త చెప్పవలసినటువంటి ప్రజలు ధనం ధనం అని మాట్లాడుతూ ఉన్నారు. మరి యేసు ప్రభుల వారికి భిన్నముగా మాట్లాడుతూ యేసు ప్రభుల వంటి మాటల్ని తృణీకరిస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ధనం పోతే దేవుని పరిచర్య జరగదా? అపోస్తలులు చేశారు కదా, యేసు ప్రభుల వారు చేశారు కదా, బాప్తిస్మం ఇచ్చే యోహాను చేశారు కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది ప్రవక్త చూడండి. ఒక్కసారి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే సిరియా సైన్యాధిపతి ఒక ఆయన ఉంటున్నాడు. ఆయన పేరు నయమాను. ఆయన కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆయన ఇంట ఇజ్రాయేలు దేశం నుండి తీసుకొచ్చిన ఓ చెరపట్టబడిన చిన్నది ఉంది. ఆమె తన యజమాని అయిన నయమాను గూర్చి ఆయన భార్యతో మాట్లాడుతుంది. నా యజమాని ఇజ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరుంటే మేలవుతుందని చెప్పారు. ఆ మాట విని ఆయన బయలుదేరాడు. సిరియా రాజు దగ్గర ఇజ్రాయేలు రాజు ఒక పత్రమును తీసుకొని ఉత్తరాన్ని తీసుకొని బయలుదేరాడు. ఆయన బయలుదేరేటప్పుడు బైబిల్ రీతిగా సెలవిస్తుంది. ఆయన 10 మణుగుల ఆయన 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారము, 10 దుస్తులు బట్టలు తీసుకొని ఇజ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడని, ఈ సిరియా రాజు ఆ పత్రమును పంపాడని తెలిసి ఇజ్రాయేలు రాజు చదివి వస్త్రాలు చింపుకొని, ఇతడు నిజముగానే ఈ కుష్ఠరోగి నా దగ్గరికి పంపాడు, నేను అతన్ని బాగు చేయగలనానని చాలా విచారపడ్డాడు, భయపడ్డాడు. ఈ వార్త ప్రవక్తకు తెలిసిన తరువాత ఎలీషా అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీ వస్త్రములు ఎందుకు చింపుకుంటావు? ఇజ్రాయిల్లో ప్రవక్త ఉన్నాడని నీకు తెలియబడినట్టు నా వద్దకు అతన్ని పంపు అని చెప్పాడు. ఈ రోజున క్రైస్తవ్యంలో కావాల్సింది బట్టలు చింపుకునే రాజులు కానీ, ధనం కొరకు వ్యామోహపడి ధనాన్ని ఆశించే దైవ సేవకులు కానీ కాకుండా, ఇజ్రాయేలీలలో ప్రవక్త ఉన్నాడు అని ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుని జనముగా ఒక ప్రవక్త ఉన్నాడు అనేటటువంటి వ్యక్తులు కావాలి. చాలామంది దైవ సేవకులలో రెవరెండ్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు, ఏవేవో ఉన్నారు. అయితే ఎలీషా ప్రవక్తలాగా ప్రవక్తలు లేరు. అనగా ప్రవక్త రాజును మించినవాడు, ప్రవక్త శత్రువుని మించినవాడు, ప్రవక్త రోగమును అధిగమించినవాడు, ప్రవక్త ఎవనికి భయపడనివాడు, ప్రవక్త దేవునికి భయపడేవాడు, ప్రవక్త ధనానికి లోబడేవాడు కాదు. దైవ జనాంగమా, అటువంటి దైవ సేవకులు ఈ రోజున క్రైస్తవ్యానికి చాలా అవసరం. నా ప్రత్యేకమైన మనవి, ఈ రోజున దేవుని సువార్త పరిచర్యకు వచ్చిన దైవ జనాంగమా, నా 2 చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. ఎలీషా ప్రవక్త వలె రాజులనైనా సైన్యాధిపతులనైనా సొంత దేశంలో ఉన్న రాజులకు అభయమిస్తూ శత్రు రాజులను ఎదుర్కొనే వ్యక్తులుగా రాజ్యాలను లేక రాజ్యాంగాలను మారుస్తూ, రాజులను మారుస్తూ దేశాన్ని పాడు చేస్తున్న ధనాన్ని పాదముల కింద అపోస్తలుల వలె చితకదొక్కేటటువంటి ప్రవక్తల వలె తృణీకరించే దైవ సేవకులుగా క్రైస్తవులుగా లేచి నిలబడాలని, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగు రీతిగా మనము పనిచేయాలని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. గమనించవలసిన విషయం అయితే, ప్రవక్త అయినటువంటి ఆ ఎలీషా దగ్గరికి నయమాను వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, వెళ్ళి యోర్దానులు 7 పర్యాయాలు నీవు మునగమని చెప్పాడు. అయితే ఆ నయమాను చాలా కోపపడ్డాడు. మీరు వాక్యాన్ని చదివితే అర్థమవుతుంది. 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 11వ వచనం నుండి చదువుకున్నట్లయితే 12 వాక్యాలలో అంటున్నాడు, ఆయన కోపము తెచ్చుకొని తిరిగిపోయి అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నయమాను ఆ ప్రవక్త నా దగ్గరికి వచ్చి ఎక్కడ రోగం ఉందో అక్కడ తన చేతిని ఆడిస్తాడు అనుకున్నాడు, కానీ ఆయన రాలేదు అన్నాడు. గమనించాలి, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా?
ఈ యోర్దాను కంటే మా దగ్గర ఉన్నటువంటి అభాన పర్పర్ అనే నదులు గొప్పవి కాదా అని పోల్చుకుంటున్నాడు. ఆయన ఇంకా చెప్పబడిన మాట 12వ వచనంలో ఆయన రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోగంతో వచ్చిన వాడు బాగు చేసుకోవాలి అనుకోవాలి, కానీ ప్రవక్త దగ్గర తాను ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి 15వ వచనంలో వెళ్ళి యోర్దానులో ఆయన 7 పర్యాలు మురిగిన తరువాత జరిగినది ఏమిటంటే దేహం పసిపిల్లవాని దేహంలాగా మారిపోయాది. అప్పుడు 15వ వచనంలో ఏమంటున్నాడు, తన పరివారంతో దైవజనుని దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి అంటున్నాడు, చిత్తగించము, ఇజ్రాయేలులలోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడు అని నేను ఎరిగి ఉన్నానని చెప్పాడు. ఎంత గొప్ప సాక్ష్యము! రౌద్రుడై కోపపడి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నవాడు అదే ప్రవక్త దగ్గర నిలబడి అంటున్నాడు, ఇజ్రాయేలీయులలో ఉన్నటువంటి దేవుడు ప్రపంచంలోనే లేడని చెప్పాడు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, మన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఇలాంటి దేవుడు లేడు అను రీతిగా మనం వారిని నడిపించాలి తప్ప చాలామంది స్వస్థతలు చేసి వేదికల మీద నిలబెట్టి వీడికి అది బాగయ్యాది ఇది బాగయ్యాది అంటున్నాడు. అయితే నయమాను శరీరంతో పాటు తన హృదయంలో కూడా మార్పు కలిగాది. బాగా గమనించాల్సింది, నయమాను ఇప్పుడు కృతజ్ఞతగా ఆ ప్రవక్త అంటున్నాడు, ఏమని తెలుసా, ఇదిగో మీకు కానుకలు తెచ్చాను, బంగారం తెచ్చాను, అంత డబ్బు తెచ్చాను, వెండి తెచ్చాను, దుస్తులు తెచ్చాను, తీసుకోండి అని అంటే ఆయన అంటున్నాడు ఎలీషా వచనంలో, ఎవ్వని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకొననని చెప్పాను. హల్లెలూయా! నేను ఏమీ తీసుకొనను. కుష్ఠరోగము అతనికి బాగైంది. ఎంతో గొప్ప అద్భుతమైన కార్యం అది. అటువంటి వాడు తీసుకొచ్చిన కానుక విషయమై నేను యెహోవా జీవముతోడు ఎవని సన్నిధానంలో ఉన్నానో ఆ సేవకుడని నేను ఏమీ తీసుకొనను. దుస్తులు కూడా నాకు అవసరం లేదు, బంగారం నాకు అవసరం లేదు, వెండి నాకు అవసరం లేదు, ఏమీ నేను తీసుకొనను. దైవ జనాంగమా, ఈ రోజున ప్రజల ఎదుట ఏమేమో మనం తీసుకుంటూ ఉన్నాం. పొలం తీసుకునేవారు, ఇల్లు తీసుకునేవారు, డబ్బు తీసుకునేవారు, బంగారం తీసుకునేవారు, అయ్యో లెక్కలేనన్నీ మనం తీసుకుంటూ ఉన్నాం. యెహోవా సన్నిధానంలో ఉన్న ప్రవక్త ఆ చెప్పిన మాట నాకేమీ అవసరం లేదని చెప్పాడు. మనం ఏమేమో తీసుకుంటున్నామంటే నిజంగా దేవుని సన్నిధానంలో లేమని దాని అర్థం. ఆయన ఇంకా 17వ వచనంలో ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటో తెలుసా, యెహోవాకు తప్ప దహన బలి అయినను ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను ఇంకా అర్పింపను. నయమానులో కలిగిన మార్పు. దైవ జనాంగమ ఇప్పుడు తాను దేవుని దగ్గర ప్రమాణం, యెహోవా దేవునికి తప్ప నేను ఎవరికి ఏ దేవతకి ఏ విధమైన బలి అర్పించనని చెప్పాడు. అతని ప్రవర్తన కూడా మారిపోయాది, అతని హృదయం మారిపోయాది, ఆయన శరీరం మారిపోయాది. యెహోవాయే దేవుడని అక్కడే రుజువు చేసుకొని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. మన దగ్గరకు వచ్చేటటువంటి ప్రజలకు ఆ రీతిగా మార్పు కలిగేటట్టు మనం చేస్తున్నామా? ఆరోగ్యవంతుల్నిగా చేశాం, మంచిదే. రెండవది, వారి ఆలోచనలు మార్చామా? వారు దేవుడైన యెహోవా యేసు ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకునేటట్టుగా, ఆయన్ను తప్ప ఇంకొకరిని నేను ఆరాధించను అనేటటువంటి రీతిగా వాళ్ళను మనము సిద్ధపరుస్తున్నామా? ఎందరో వేదికల మీద నిలబడి వీడు బాగయ్యాడని పంపిస్తూ ఉన్నారు, కానీ వీడు మారాడు, హృదయంలో మార్పు వచ్చాది, యెహోవాయే దేవుడని విశ్వసించాడని, ఆయనను తప్ప ఇంకొకరిని ఆరాధించనని చెప్పారా? దైవ జనాంగమా, ఈ రోజున క్రైస్తవ్యానికి కావాల్సింది ఎలీషా లాంటి ప్రవక్తలు, యెహోవా దేవుని నమ్ముకున్నవారు, యెహోవా దేవుని పక్షంగా నిలబడి ధనాన్ని తృణీకరించేవారు కావాలి. కానీ మేము దేవుని పక్షంగా నిలబడ్డామని ధనాన్ని హత్తుకునేవాళ్ళు కాదు, ధనం వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళిన గెహాజీలాగా వెళ్ళేవారు కాదు. వారు మార్పు చెందినా లేక స్వస్థపరచబడినా వారి వద్ద ఏమీ ఆశించకుండా వారిని దేవుని వైపు నడిపించే దైవ సేవకులు కావాలి, దైవ సేవకులు లేవాలి. అటువంటి వారి కొరకు ప్రార్థన చేసి ఆ గొప్ప దేవుని మహిమార్థమై ఈ భారతదేశమంతా క్రైస్తవ్యంలో ధనం త్రుచిపెట్టు రీతిగా, ధనానికి ఉన్నటువంటి ధన వ్యామోహంతో ఉన్నటువంటి బిడ్డలు మార్పు చెందు రీతిగా ప్రతి వారు కూడా ప్రార్థించాలని ప్రభు నామాన మీకు మనవి చేసుకుంటున్నాను.
చేసుకుంటూ ఉన్నాం. అందుకే ప్రభుల వారు మత్తయి సువార్త 6లో చెప్పాడు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండకండి. డబ్బుకు దాసులుగా ఉంటే ఆ ధనం మీ హృదయాన్ని లాగివేస్తుంది. అప్పుడు మీ హృదయంలో యేసు ప్రభుల వారికి చోటు ఉండదు. ఆయన మీలో నివసించటానికి హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దైవ జనాంగమా మారాలి. ఓ క్రైస్తవ్యమా మారాలి. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ ధనానికి చోటు ఇవ్వకుండా నీకు రక్షణ కలిగించటానికి పరలోకం నుండి లోకంలోనికి వచ్చి కల్వరిలో తన ప్రాణం పెట్టిన యేసుకే నీ హృదయంలో చోటు ఉండాలి. ఈ తీర్మానంతో ఈ ఉదయకాలమందు సర్వశక్తిమంతుడైన దేవునికి లోబడు. ఆయనకు విధేయత చూపెట్టు. ఆయన ఒక్కడే నీకు నిత్య రాజ్యమును ప్రసాదించేవాడు. ఆయన ఒక్కడే పరలోకాన్ని ప్రసాదించేవాడు. ఆ జ్ఞానము దేవుడు నీకు దయచేసి నిన్ను నడిపించునుగాక. సాతాను సంబంధమైన ధనం చేతుల్లో నుండి నిన్ను విడిపించునుగాక. ఆ కృప నీకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వశక్తుడే దేవుని దీవెనలు సహకాలం మీ మీద నిలిచి ఉండునుగాక.